హైడ్రా చేపడుతున్న అక్రమ కూల్చివేతలకు ఎన్హెచ్ఆర్సీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మర్రి మహిపాల్ తెలిపారు. అక్రమ కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేసిన వారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. హైడ్రాను రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు విస్తరింపజేయాలని కోరారు. అనంతరం హైడ్రా కమిషనర్గా వ్యవహరిస్తున్న ఏవి రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయభాస్కర్రావు, బుర్గిరి నరసింహులు, కన్వీనర్ రవీందర్ రెడ్డిలతో పాటు బిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, రాజంపేట మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. హైడ్రా కార్యక్రమానికి ఎన్హెచ్ఆర్సీ తరఫున మద్దతు తెలుపుతూనే ఇట్లాంటి కార్యక్రమం కూడా అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కావున ఈ ఆక్రమణలకు, కుంటలు, బావులు, ప్రభుత్వ స్థలాలను కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మంచి పనిని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో భాగంగానే జిల్లాల వ్యాప్తంగా కేవలం హైదరాబాద్లే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిపాలనని ప్రతి జిల్లాని విస్తరింపజేయాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. కామారెడ్డిలో కూడా కబ్జాలకు గురవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ చర్య తీసుకోవాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. దీనికి మేము కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కూడా అరికట్టాలని కోరుకుంటున్నాం. నిర్వహిస్తున్నారు. కబ్జాలకు గురైనటువంటి చెరువులు, కుంటల్ని మళ్ళీ వెలికి తీస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. మా కామారెడ్డి జిల్లాలో ఎన్హెచ్ఆర్సీ తరఫున కూడా మా కామారెడ్డిలో గురైనటువంటి చెరువులు, కుంటాలను కూడా బయటకు తీయాలి. మరి అప్పుడైతే అధికారులు ఎవరైతే అధికారంలో ఉండి సంతకాలు పెట్టి వాటిలో కన్స్ట్రక్షన్ జరిపారో వాటిని కూడా అప్పుడు సంతకాలు పెట్టినటువంటి అధికారులను కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నా వాటిని తొలగించాలి. దానికి తగ్గ పరిష్కారం కూడా వాళ్ళకి ఎవరైతే నష్టపోతారో వారికి అందించాలి. ఏ అధికారి అయితే సంతకం పెట్టిందో ఆ అధికారి చేతనే నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఇవాళ మా కామారెడ్డి జిల్లాలో ఎన్హెచ్ఆర్సీ తరఫున కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం.